అమ్మాయి రూమ్లో ఉంటే ఏం జరుగుతుంది? అదే జరిగింది. వాళ్ళు చేసారు, నేను చేసాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పనులు రాలుతాయి. లోపల డోర్ పెట్టి బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పశువైన రొట్టెలకు పోతే హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు వీడియో ఏం లేదు. మొన్న 2 months బ్యాక్ మేమందరం ఒక ఫుల్ పార్టీ చేసుకున్నాం. సో చాలా రోజులు అవుతుంది కలవక. ఇప్పుడు నా ఫ్రెండ్ రితికాని రప్పిస్తున్నా, ఆమెను కలవాలి, చాలా చెప్పాలి. ఆ రోజు మంది ఎక్కువైంది నాకు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు నాకు మంది ఎక్కువైంది. అంటే మేము అందరం పార్టీ చేసుకున్నాం కదా, ఆ రోజు నేను మంది ఎక్కువ తాగుడుకు అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయారు. కానీ ఈ అమ్మాయి ఒక్క ఆమె, నన్ను రితికా అమ్మాయి అప్పుడు నన్ను దగ్గర నుండి ఇంటికి డ్రాప్ చేసింది, నన్ను మంచిగా చూసుకుంది. సో మంచి ఫ్రెండు, నాకు మంచిగా అనిపించింది. అందుకే ఇప్పుడు ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి అండ్ సారీ కూడా చెప్పాలి. ఎందుకంటే పాపం నా వాళ్ళు ఇబ్బంది పడ్డది. అందుకే ఇప్పుడు దాన్ని రప్పిస్తున్నా. ఆ లోపు ఏమైనా అనిపిస్తే ప్లాన్ చేద్దాం వీడియో, ఓకేనా? అంటే ఆమె మాట్లాడడాన్ని బట్టి మనం వీడియో చేయాలా అని ఆలోచిద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆమెకు ఫోన్ చేద్దాం. ఆ రోజు మాత్రం మంది ఎక్కువైంది పాపం, ఆమె ఎంత ఫీల్ అయిందో ఏమో. చెర్రి కిషన్ కూడా అనుకుంది కావచ్చు, గింద మనిషి ఉన్నాడు తాయిని అనుకుంది కావచ్చు. హలో రితిక, ఎడు నువ్వు? ఇక ముందు చూడు, ఫోన్ చేస్తాను. మరి నీకు తెలియదా నా కారు? తెలుసు తెలుసు. బాగా రోలే అమ్మా ఎండ కొడుతుంది బాగా. అబ్బో అబ్బో సార్ మన పేరు ఇచ్చిన ప్రేమ, ఈ ప్రేమ ఎప్పటికి ఇట్లా ఉండాలి. ఇట్లనే ఉంటుంది. నువ్వే అంత పిచ్చి పిచ్చి ఓ నేనేమన్నా పిచ్చి పిచ్చి కచ్చి తుసి ఇంకా అంత మంచిగా మరి ఏమైంది అంత తెలైనా? నేను ఎక్కడ తెలియనా షూటింగ్ చేసి ఎండల నల్లగా అవుతానా? షూటింగ్ గుర్తొచ్చినాయి కానీ వీడియోస్ ఏం చేస్తున్నావు? అబ్బా నువ్వేమో తక్కువ చేసినట్టు వెనక కార్ల ముంగట వెనక అమ్మాయిలను బారేసుకొని ప్రాంక్ వీడియోలు అని చేసి ప్రాంకులు పోతున్నాయి కదా వీడియోలు. అవునవును పోతున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం. ఎక్కువ మన హిజ్రా వల్లే బాగానే వినాయి పాపం, వాళ్ళే ఫేమస్ అయినాయి బాగా. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏ వీడియో? నేను ఛానల్ పెడుతున్నా యూట్యూబా. ఎందుకు చేస్తే మంచి డబ్బులు వస్తాయి నీకు? అయ్యో ఊకే వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్. ఇప్పుడు ఫ్యూచర్లోకి వెళ్ళి నన్ను పిలవకున్నా నా ఓన్ ఛానల్ ఉంటే బెటర్ కదా, అందుకే నేను ఇంకో ఛానల్ పెట్టుకున్నా. మీకంటే 2-3 ఛానల్స్ ఉన్నాయి. 2-3 అంటే అవి కొలాబ్ ఉంటాయి అంతే, 2 అంటే 2 నడిపిస్తాం కానీ వేరే ఉంటాయి అవి. మస్తు ఎత్తురు తెలుసా మీరు వీడియోలు? నువ్వు కూడా ఎత్తున్నావు అంతే, అని దిష్టి పెట్టాక మళ్ళీ ముందే. అయ్యో నేను దిష్టి పెడుతున్నానా? పెడతలే. అవును కానీ ఒక సాంగ్ రీల్ ఇద్దామా? ఎందుకు బారోలైనా 2-3 months బ్యాక్ చేసినాం కదా వీడియోస్, పొట్టు వీడియోస్. అప్పుడు చేసింది, మళ్ళీ ఎప్పుడు నేను చేసినామా? ఏం చేద్దాం? ఏదన్నా ట్రెండింగ్ అవుతుంది. కొంతకాలం క్రిందట బ్రహ్మ చేద్దాం. దీని పిచ్చి పోలేదు, ఇంకా దీని రీల్స్ పిచ్చి పోలేదు. నేను ఏమన్నా సపోర్టాగా అయ్యో ఇంక ఇది పెట్టుకుని ఉంటా, నువ్వే చేసుకో సరేనా? అవ్వ నేను మాట్లాడమని వెళ్తే నువ్వు రీల్ చేస్తాడు. ఫస్ట్ నేను నేనేమన్నా సపోర్టాగా ఇగో నేను అట్లాంటి ఇట్లా ఫోన్ పట్టుకుని ఉంటా, నువ్వు పాట పాడుకో. రెడీ? 30 seconds పెట్టాను. ఎంతనా వెయిట్? రెడీ? యాక్షనా? ఓకే. కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరానే స్నేహం అంటున్నా మనం. పెట్టుకో కాదలు పెట్టుకో అంత చూడు. చాలా దండం పెడతా రీల్స్. ఎందుకు రీల్స్ చేద్దాం? మంచిగా వచ్చింది తెలుసా?
కొలాబరేషన్ ఇస్తున్నా కొలాబేతా ఇట్లా భలే ఉంటాను కదా. మరి నాకు రీల్స్ చేసి కూడా పెద్ద నచ్చదు నాకు, కానీ నేను నీకోసం చేసిన తెలుసా. పోస్ట్ పెడుతున్నా బాగా రోజుల కల కానీ పెట్టే నా పోస్ట్. అమ్మాయి చెప్తుంది. హలో హలో వచ్చినకి బయటకు వచ్చిన చెప్పు. టైం పడుతుంది గంట. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సరే ఉండు మళ్ళీ ఎత్తా. ఏంది షూటింగ్ అంటాను? ఆగో ఉన్నది కదా. షూటింగ్ కాదు, అట్లా ఇంటికాడ ఏమన్నా పనికినా అనుకో చెప్తా, షూటింగ్ అని చెప్తా. అందరిని ప్రాంక్ చేసినట్టు నా కూడా ప్రాంక్ చేస్తావా? అది ఎప్పుడు అట్నే ఉంటుంది కార్లా. అంటే ఎప్పుడు అట్నే ఉంటుంది కార్లా, అది ఎప్పుడు అట్నే ఉంటుంది. అది ఇక పోయిపోయి నిన్నే ఫ్రాంక్ అక్కడ పని లేనట్టు. ఇక జోగి అయితలేవు కదా జోగు నాకు ఎప్పుడు అదే పని. కార్కి ఎప్పుడు అట్నే ఉంటుంది, స్టాండ్ అది స్టాండ్ ఉంటుంది, ఎప్పుడు అట్నే ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పలేం కదా ఎప్పుడు ఫ్రాంక్ చేసేది. అందుకే అట్లా ఏం కలగా బారోలే అని పిలిపించి మాట్లాడితే నువ్వు కథలు పడుతున్నావు. అవును, ఈ మధ్యలో నాది ఒక సాంగ్ ట్రైనింగ్ అవుతుంది. అది సెకండ్ సెకండ్ ఏంది అది? గ్రేప్స్ గ్రేప్స్. అదే అదే అలా ఎందుకు అంత బాగా అట్లా చేసినావు? అట్లా అంటే యాక్టర్ అంటే అన్ని చేయాలి. కొరుడేనా? ఓకే. అది ఏంది అది పాడ గుర్తుకొస్తా నాకు. తెల్ల తెల్ల గట్టి ఎటో వెళ్ళినవయ్యో ఆ సాంగ్. అందులో ఆయన సెకండ్ భార్య నువ్వు. భార్యని కాదనుకో, అదే సెటప్ 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 అంటాం వల్ల అంటే సాంగ్లో సెటప్ కదా నువ్వు. మరి నీ ఏది ఇది గదేమో సాంగ్ దాని ఆపోజిట్ కదా. ఏం సాంగ్ అది? ఉడుకుడుకు రొట్టెలు, పాసిపోయిన రొట్టెలు, అట్లా దాని ట్రెండింగ్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు చేసారు కదా. బాగా రోజులే ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు పోతే నేను పోయినా నేను పోలే. ఇంకా హలో ఏమైనా తాగుతాను అట్లా చెప్తున్నా. తాగినావు నిన్న ఫుల్. మనం 3 months తాగింది గుర్తుంది నాకు. నిన్న తాగింది గుర్తులేదా? నిన్నేమో చెప్తాను. ఆ రోజు వైజాగ్లో తాగలే మనం, గుర్తుందా? 3 months బ్యాక్ అయితే వైజాగ్ పోయింది, అక్కడ తాగింది. అదే నిన్ను పిలిపించిన కారణమే అది. ఆ రోజు మందు ఏమన్నా అయిందా? వామ్మో వామ్మో మందు ఘోరంగా అంటే ఘోరంగా. ఎందుకు తాగినావు చెప్పు గంతగానం మందు? ఇప్పుడు పోయింది మనం ఏం చేయాలి? ఎంత మంచిగా ఉన్నాడు చెప్పు. ఆయన లిమిట్స్ లో తాగిండు, నువ్వు అట్లా తాగొచ్చు కదా. ఆ రోజు అట్లా అయింది. మళ్ళీ నిన్న మొన్న కదా, నిన్న తాగినాం. నువ్వు నిన్న తాగిందే కాక నాకు కూడా తాగబెట్టినావు. సిగరెట్ అలవాట్లేదు నాకు, సిగరెట్ తాగిపిత్తి గొంతు అత్తలేదు నోట్లోకి వెళ్ళి. బాగా ఆలోచించుకో. ఫ్రెండ్షిప్ లెక్కలల్లా నువ్వు పక్క పని కూర్చొని తప్పు తెలుసా నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అవు నేను ఏది తాగుడైనా మరి ఇగోవే తీసుకోవే తాగవే అనిస్తే తాగమా? ఇక ఇప్పుడు మీ బీర్ అయినప్పుడు అట్లా మిట్ట చూస్తావు, అది పోతే నమ్మ గుట్టుకొని తాగినావు, వడకబడ్డ లేపేసినావు. ఒకటేంది సిగరెట్ ముట్టిస్తే అది కూడా గప్పగా పీడిచినావు. నువ్వే తాగమన్నావు ఒకసారి ఒక సిప్ తీసుకోమన్నావు. తాగుడు బాగా తాగుతా అని నువ్వు ఇంకో పోరి అది కూడా పొట్టు తాగింది కళ్ళు. ఇంకా అదే నిన్న అసలు ఏం గుర్తులేదా నీకు? అది చెప్తున్నా. ఫుల్ తాగినావు. మీ అన్ననేమో చక్కగా ఆయన బండి వేసుకొని ఆయన వేయండి వెంకి, నీకు నడవత్తలేదు. నేను అదే చెప్పాను నేను పిలిపించిన. నాకు ఫుల్ డిచ్ అయినా కదా, పడిపోయినా ఆల్మోస్ట్. అందరు వేరు నువ్వు ఒక్కదాని నన్ను ఇంటికాడ మంచిగా తీసుకుపోయినావు అంట, పడుకోబెట్టినాడు. మా అమ్మ చెప్పింది పొద్దున్న, నాకు మస్తు అనిపించింది. ఫ్రెండ్ అంటే నువ్వు, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్ అంటే నువ్వు. అట్లా దగ్గర ఉన్నాను ఆపన్నావు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నువ్వు అంత తాగినావు, మీ అన్నయ్య కూడా తాగి సపరేట్కి వెళ్ళిపోయాడు. ఇక నేను అక్కడ వదిలేస్తే ఎట్లా అని చెప్పి నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి పండుగ. అదే గంది కాడున్నావు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని. అట్లా ఉండాలి. నీ లెక్క ఉంటే ఏంటంటే తాగి మంచి నమ్మకంగా ఉండొచ్చు. అట్లా నువ్వు కూడా అయినావు కానీ
నువ్వు గంత అయినా కూడా నువ్వు తాగబెడితేనే తాగినా, నేను ఏదో కాదు, సపరేట్ గా కాదు. తాగినట్టు చెప్తాను. నువ్వు గంత అయినా కూడా ఎందుకు అంత కరెక్ట్ అంటే నువ్వు అబ్బాయి ఇంకొంచెం ఎక్కువ తాగు, కొంచెం లైట్ గా వడ్కా. వాడుక మామూలు ఎక్కువ అని నేను బీర్లు అయినా కానీ లాస్ట్ బీర్ స్ట్రాంగ్ వాడుకు బొగ్గ. ఇంకా ఇంకా ఏం సంగతి? అప్పుడైతే నీకు సారీ కూడా చెప్పాలి పాప, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు కదా ఎప్పుడు పాప. నన్ను అంటే నన్ను ఇంత పడితే నా భుజం మీద వేసుకొని పాప నన్ను మూసుకపోయినామంట ఇంటి దాకా. అట్లా ఉంటుంది, అందుకే పుట్టిది గట్టిది అని చెప్పినట్టు. నీ ఇష్టం ఉంటే కూడా తీసుకోవతారు. అట్లా ఉండాలి ఎప్పటికీ. ఇష్టం అంటే ఎప్పుడు ఒక తీరే ఉండాలి, మళ్ళీ మధ్యలో మారద్దు. అయ్యో ఫోన్ బ్రైట్నెస్ లో పెట్టిన ఫోన్ వస్తుంది. వాళ్ళు చెప్తారు. హలో చెప్పండి. షూటా? నాకు ఒక 5 days తర్వాత ఖాళీ ఉన్నా. ఏం ఛానల్? ఓకే మీరేనా? సరేనండి, రేపు చెప్తారా? ఓకే, అంటే కాన్సెప్ట్ ఎట్లుంటుంది? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేను నార్మల్గా వైఫ్ క్యారెక్టర్స్ చేస్తా. నా ఒర్రుడు మీకు తెలుసు కదా సార్. అవునవును సార్. ఎన్ని డేస్? 2 days. ఓకే, స్టేయింగ్ ఎక్కడ సార్? మీరు అప్పుడు డైరెక్టర్గా వచ్చారు. ఇవ్వడంటేనా? మీరు ఒకసారి అయితే ఇంత తీసుకుంటుంది రితిక అని మీరు అడగండి. ఒకవేళ తక్కువ ఏమన్నా ఉన్నదంటే నేను అప్పుడు చెప్తా. బాగా లాంగ్ కదా. సరే రేపు ఒకసారి ఫోన్ చేసి నాకు క్లారిటీ ఇవ్వండి డేట్స్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఛాన్స్ల మీద ఛాన్స్లు వస్తున్నాయి. హీరోయిన్, కాబోయే హీరోయిన్ రితికా శ్రీ అఫీషియల్. అంతేనా? అంతేనా? హీరోయిన్ మమ్మల్ని దేకుతావు. అరే మేడం అంటే దగ్గర ఉండి గిట్ట అంట తప్ప. నువ్వు ఇప్పుడు మనం 3-4 months నుంచి ఏమన్నా విడిపోయినామా? బాగానే ఉన్నాం కదా. 3-4 months అంటే మన పరిచయం అంతే అవుతుందా? అంటే ఎక్కువ అవుతుంది కానీ బాండింగ్ పెరిగి అంటున్నా. బాండింగ్ పెరిగా అంటే మనం ఏడంగా మన వైజాగ్ పోయినాము అప్పటి నుంచి మస్తు ఎంజాయ్ చేసినాం కదా. కార్లో పోతుంటే చలి పెడుతుంటే, చలికాలం. నాకు అది ఏందో కానీ నాకైతే డ్రైవర్ నేను ఒక్కనే కదా చచ్చిపోయినా. వైజాగ్ ఇక్కడ నుంచి ఎంత 1 day పట్టింది కదా. అవును, ఏమైంది? మనల్ని ఎవరు గుర్తుపట్టరు కదా. ఇంత మనం కార్లు ఉన్నాయి కదా గుర్తుపట్టారు. అందుకే ఎక్కువ కార్లు తిరుగుతున్నాం ఈ మధ్యన. బండి మీద తిరుగుతున్నాను, బంద్ చేసిన. ఇంత వాళ్ళ రితిక అబ్బా మేడం సెల్ఫీ అంటారు నేను ఇక. బా మాకు కూడా ఫాలోయింగ్ ఉంది తల్లి. కాకపోతే ఈ మధ్యన ఆడోళ్ళకి ఎక్కువ ఎత్తురు ఫాలోయింగ్ మొగోళ్ళ కంటే. అవునా? ఇంకా తినేసినావు అన్న మరి? ఏడా తినబెట్టచ్చు కదా. అవును కదా, మర్చిపోయినా. బిర్యానీ మండి ఎప్పుడు తినబెడతావు? ఆడికి పోతుంది ఇప్పుడు మనం. ఆడికే పోతాను కానీ ఇంకేం మాట్లాడేది లేదా? చెప్పినా కదా, థ్యాంక్ యూ చెప్పినా, సారీ చెప్పినా, అన్నీ చెప్పినా చాలు. నాకు నీ చేసిన ఫ్రెండ్ ఉంటే నాకు మంచిగా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఓహో, ప్రాంక్ డైలాగులు చెప్పకు నా దగ్గర. ఏమన్నా అంటే గిదే అంటావు ప్రాంక్ డైలాగులు అని. అవును, నువ్వు అక్కినవు గుర్తుందా? నువ్వు ఎత్తిపోసిన సంగతి నాకు కూడా తెలుసు కదా. మీద పట్టదు నా బట్టలిప్పు చప్పడాక. ఇంకా చెప్పు. ఏం చెప్పాలి, అందరూ మంచిగా ఓ లైఫ్ అది చూసుకోరు. నువ్వు కూడా చూసుకున్నావు, మధ్యలో మారిపోయినావు బాగా. నేను ఎందుకు మారిపోయినా? హలో, ఏమైనా చెప్పేది ఉందా? ఏం చెప్పాలి? ఏం లేదు. థ్యాంక్ యూ చెప్పమన్నాడు. సారీ ఎందుకు చెప్తావు? నన్ను కాపాడినావు ఆ రోజు. అప్పు ఆ రోజు కాదు, నిన్ననే. నీ పిచ్చి నాకు గుర్తు నిన్ననే కదా. నిన్ననే అంటే వైజాగ్లో కూడా నువ్వు నన్ను కాపాడినావు. ఆ వైజాగ్లో కూడా నేను గుర్తున్నాయా అన్ని? ఫుల్ నిజంగా గుర్తున్నాయా? మర్చిపోతామా అట్లా? అయితే నిన్న జరిగింది కూడా గుర్తే ఉండుంటది.
నిన్న అంతే నాకు మా అమ్మాయి చెప్పింది అట్లా అరకి ఇట్లా వచ్చింది రితిక ఇట్లా నిన్ను చెడిదిరా అని చెప్పింది. తర్వాత అమ్మ నా ఫ్రెండే కదా అమ్మ అని చెప్పేసిన అడికి అయిపోయింది. అంతకుముందు ఒకసారి నేను వచ్చిన కదా న్యూ ఇయర్కి, నేను కూడా ఫస్ట్ క్లోజ్ అయిపోయినా తెలుసా ఆంటీ అంకుల్కి కదా. మా అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళు బాగా ప్రేమ మాట్లాడతారు, మంచోళ్ళు బాగా. ఏదైనా నువ్వు కూడా 2-3 సార్లు మా ఇంటికి వండం తిన్నావుగా, మస్తు చూసుకుంటారు తెలుసా నన్ను, మస్తు ఇష్టం. నువ్వు అంటేనా అంటే నువ్వు మంచి మాట్లాడతావు కాబట్టి నువ్వు ఇష్టం. వాళ్ళకి నేనంటే ఇంతవరకు ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు మా ఆంటీ అంకుల్ అంటే మస్తు ఇష్టం. సరేలే. ఇగో ఇంకేం గుర్తులేదా? ఇంకా అంతే ఉన్నాయి, తాగింది తిన్నాయి అన్ని. ఇంకా ఏంది ఇగో అన్ని లాస్ట్ బిల్లు కట్టించారు. ఇగో అన్ని నాతో చెప్పి కాదు నాకు డౌట్ అవుతుంది, లాస్ట్ బిల్లులు కట్టి బిల్లు ఎవరు కట్టిరు? మేము ఇంకానే కట్టిపోయి మా ఇంకానే కట్టండి ఆయనకే పడుతుంది ఎప్పుడైనా కానీ. నేనేమి కడతా అంత బిల్లు పిచ్చానికి అసలే తక్కువైనా మన అమ్మ అయ్యో నాకు చూడ నా కళ్ళు ఇప్పటికి రెడ్డి అయినాయి. ఏ చెప్పు అంత టాపిక్ డైవర్ట్ చేస్తాను గంతే కుడుతున్నాయి అయిపోయినాయి అంతే. ఇగో అన్ని నాతో చేపించుకుందామని చూడకు చెప్పు. నేను గొడవ గొడవ కాలే, నిన్ను మీ ఇంటికి తీసుకుపోయినా కదా, తీసుకుపోయాను. ఆంటీ చూసింది నేను లోపల తీసుకోవంగా, అప్పటికే ఆంటీ రూమ్లోకి పోయి పడుకున్నది. నేను లోపలికి తీసుకుపోయినా, నేను వండబెట్టిన బెడ్ మీద, నిన్ను బెడ్ మీద పడుకోబెట్టినాను. ఏంది అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు? అంత ఏంది అది? లోపల తీసుకుపోయినా పడబెట్టినా బెడ్ మీద వండబెట్టినా. పన్నాక నేను బయట నుంచి డోర్ పెడదామని లేచిన్నా ఇక నేను పోవడానికి. అప్పుడు నువ్వేం చేసినావు గుర్తు తెచ్చుకో. నేనే గుద్దాలు అవి వండుకున్నా అంటే ఇంకా నువ్వు నన్ను ఇంకేం చేసినావు అని మాట్లాడుతున్నావు. పోయి నాకే ఏ గుర్తు తెచ్చుకో. నీకేమవుతుందో ఇవ్వాలంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. నాకు కడుపు నొత్తుంది తెలుసా, కడుపులో అన్నం లేదు ఏం లేదు అంతేటో అవుతుంది. మళ్ళీ కొడతావా ఫుల్ బాటిల్? అదే నేను విసికి తాగలే మొత్తం బీర్లో తాగినా. బీర్లో ఆయన తెలుసులే ఇయ్యాలి కొడతావా అని. ఇక సాయంత్రం వరకు మళ్ళీ ఒక బీర్ ఆగిపోతే సెట్ కాదు. ఇగో జోక్ కాదు సీరియస్. ఏమైంది గుర్తులేదా నీకేం? నాకైతే ఏం గుర్తులేదు. నువ్వు నేను బయటికి వెళ్ళిపోతుంటే నన్ను లోపలికి గుంజినావు, గుర్తుందా? అర్థమైంది, నువ్వు కథలు దిగుతావు అర్థమైంది. చక్కగా ఉండి నేనెందుకు కథలు చెప్తానా? నువ్వు పట్టు గుంజినావు, నాకు సొయ్యి లేకుండా వండుకోండి. నేను ఎందుకు? అరే నువ్వు లేచినావు, నీకు వామిటింగ్ చేసుకున్నావు, గుర్తున్నదా? అప్పుడు నేను ఇక డోర్ పెట్టేదాన్ని లోపలికి రాలే, వచ్చినాక నువ్వు వామిటింగ్ చేసుకున్నాక నువ్వు డోర్ పెట్టలే, గుర్తొత్తలేదా? ఏ మరి గంతగనం తాగినట్టు ఓవర్ చేయకు, గుర్తు తెచ్చుకో. అమ్మా టెన్షన్ పెట్టకు నన్ను. ఇట్రా ఏం జరిగిందో చెప్తా. చెప్పు. నైటు లోపల డోర్ పెట్టి చెప్పు, వినబడతలే సరిగ్గా. నా డోర్ ఏం చేసినావు గుర్తులేదా? అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే ఏం జరుగుతుంది అదే చేసినావు. జోకులకు అద్దు ఉండాలి, ఎక్కువ మాట్లాడు. మరి ఎక్కువ కాదు, మరి నువ్వు మాట్లాడే ఎట్లుంది మరి? గుంజినావు అంటున్నావు, రా అంటున్నావు, ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు పోయి నాతోనే కామెడీ చేయాలి నువ్వు. వామ్మో ఎట్లా చెప్తే నమ్మతో? మీ అన్నకు ఫోన్ చేసి నేను మీ ఇంట్లో దింపినో లేదా అడుగు, లేదా మీ అమ్మని అడుగు. దింపినావు తెలిసే, అన్ని చెప్పింది నాకు. మా అమ్మ కూడా చెప్పింది నువ్వు దింపినామని చెప్పి. మరి నువ్వు ఎట్లా అంటున్నావు మరి? ఇట్లా ఇట్లా పిల్ల విడిచి ఇట్రా నైట్ ఇట్లా వాటి మరి ఇక డైరెక్ట్ చెప్పమన్నావా? సిగ్గులేదు నీకు కొంచెం కూడా? ఊళ్ళో మనం తప్ప చెప్పు ఏమైందో. అరే ఆ అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే ఏం జరుగుతుంది అదే జరిగింది నైటు. వాళ్ళు చేసారు, నేను చేసిన అంటే నేను చేసిన? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పనులు రాలుతాయి.